విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరిక. బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. అది అల్పపీడనంగా మారి రాగల 24 గంటల్లో పెను తుఫానుగా మారి గంటకొచ్చి 120 కిలోమీటర్ల వేగంతో అది వీగిపోతుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా ఎగువ స్థలాలకు వెళ్ళండి అని వాతావరణ కేంద్రం వాళ్ళు హెచ్చరిస్తారు. చూసారా? ఒక వ్యక్తి పాపాన్ని బట్టి వారి కుటుంబంలో ఏదైనా జరగబోతా ఉంటే దేవుడు వాక్యం ద్వారా ప్రజలను ముందు హెచ్చరిస్తాడు. ఒకేసారి అకస్మాత్తుగా పిడుగుబడినట్లుగా దేవుని తీర్పు రాదు. నువ్వు తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, చెడిపోయిన దానివైనా, చెడిపోయిన వాడివైనా, అక్రమస్తుడివైనా, అక్రమస్తురాలివైనా, దారి తప్పి బ్రతుకుతున్నా, సక్రమంగా బ్రతుకుతున్నా, అక్రమంగా బ్రతుకుతున్నా, ఒకవేళ నీతి మాలిన జీవితం ఒకవేళ నీవు జీవిస్తూ ఉంటే ఒకేసారి ఏ వ్యక్తి మీదకి దేవుడు తీర్పు తీర్చడు. దేవుడి తీర్పు ఎందుకు తొందరపడి తీర్చడో తెలుసా? మనం ఎవరేమో ఆయనకు తెలుసు. మనం మట్టి వంటి వారిమి. జస్ట్ వీఆర్ డస్ట్. ఒక్కసారి ఊపిరి తీస్తే వీడి గతి ఇది అన్న సంగతి దేవునికి తెలిసి, ఒక్కసారి ప్రాణం పోతే ఇంకొకసారి ఈ లోకానికి మనం రాము, ఈ లోకాన్ని చూడము అన్న సంగతి దేవుడు ఎరిగి, వీడు తాగుబోతుడైనా ఓర్చుకుందాం, వీడు అక్రమంలో బ్రతికేవాడైనా కొంచెం సమయం ఇద్దాం, ఓర్చుకుందాం. వాతావరణ కేంద్రం వాళ్ళు హెచ్చరించినట్లుగా వీడిని హెచ్చరిద్దాం, ఈ అమ్మాయిని హెచ్చరిద్దాం, ఈ యవన స్త్రీని హెచ్చరిద్దాం, ఇదిగో ఈ కన్యకని హెచ్చరిద్దామని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుని హెచ్చరిక లోబడి దిద్దుకున్నాడా కృప చూపిస్తాడు. ఇంకెక్కువ భక్తిగా బ్రతికాడా కృప వెంబడి కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. హెచ్చరించిన నా జీవితం నా ఇష్టం. ఏమి నేను ఒక్కడిని తప్పు చేస్తున్నానా? నేను ఒక్కదాన్ని తప్పు చేస్తున్నానా? అదిగో చర్చికి వచ్చి ఆయన అట్లా చేయలేదా? చర్చికి వచ్చి ఈయన ఇట్లా చేయలేదా? ఆ పాస్టర్ గారు అట్లా చేయలేదా? ఈ పాస్టర్ గారు ఇట్లా చేయలేదా? ఎవరిని కూర్చో వంకన పెట్టుకొని నీ పాపాన్ని నువ్వు కొనసాగిస్తూ వెళ్తే దేవుని వాక్యంలో రాయబడిన మాట, పలుమార్లు హెచ్చరించిన లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా. దేవుడు ఎప్పుడు ఏ వ్యక్తికి వెంటనే తీర్పు తీర్చడో. ఒక భర్త భార్యనంత భరించగలుగుతాడో లేదో నాకు తెలీదు. ఒక భార్య భర్తనంత భరించగలుగుతాదో లేదో నాకు తెలీదు. తల్లిదండ్రులు పిల్లల్ని అంతగా భరించగలుగుతారో లేదో నాకు తెలీదు. లోకంలో ఎవ్వరూ ఓర్చుకోలేనంతగా దేవుడు మానవాళిని ఓర్చుకుంటాడు. ఆయనకి పెట్టబడిన పేరే దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఆయన కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది.